మన ఆనందానికైనా దుఃఖానికైనా పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలే కారణం అని తెలిపే ఒక ఆసక్తికరమైన కథను విందాం. ఉజ్జయిని రాజైన విక్రమార్కుడికి ఒకసారి తన పూర్వజన్మ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అతడు సభలోని మంత్రివర్గాన్ని చూసి, నేను ఈ జన్మలో ఈ పదవిని పొందానంటే ముందు జన్మలో నేను చేసిన మంచి పనులు ఏంటో తెలుసుకోవాలని ఉంది. దయచేసి మీలో ఎవరైనా నాకు ఈ విషయాన్ని చెప్పి నా జన్మ ధన్యం చేయండి అని అడుగుతాడు. రాజు అడిగిన ఈ ప్రశ్నకు సభలోని మంత్రులందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఈ ప్రశ్నకు సమాధానం తమ దగ్గర లేదని తలలు దించుకుంటారు. అప్పుడు తెలివైన బట్టి లేచి, రాజా, మీ కోర్కెను ఈ మంత్రులు ఎవరూ తీర్చలేరు. మీరు నాకొక వారం గడువిచ్చారంటే మీ పూర్వజన్మ గురించి చెప్పగలిగే పండితుణ్ణి వెంట పెట్టుకుని వస్తాను అని అంటాడు. విక్రమార్కుడు సరేనని ఆ రోజుకి సభను చాలిస్తాడు. బట్టి రాజు ఆజ్ఞ తీసుకుని ఎవరైతే రాజు పూర్వజన్మ గురించి సాక్ష్యాలతో సహా 6 నెలలలో నిరూపిస్తారో వారికి గుమ్మడికాయంత బంగారాన్ని బహూకరిస్తామని ప్రకటన వేయిస్తాడు. దాంతోపాటు ఎవరైతే చెప్తామని వచ్చి 6 నెలలు హాయిగా గడిపేసి తరువాత మా వల్ల కాదు అని అంటారో వారికి ఉరిశిక్షను వేయిస్తామని ప్రకటిస్తాడు. చాటింపు వినగానే జ్యోతిష్కులందరూ ఈ అదృష్టాన్ని వదులుకోకూడదని అనుకున్నారు. అయితే 2వ వాక్యమైన శిరచ్ఛేదనం గురించి వినగానే అందరూ వెనకడుగు వేశారు. అయితే ఆ రాజ్యంలోని ఒక అగ్రహారంలో నివసిస్తున్న శంకరభట్టుకు కూడా చాటింపు వినిపించింది. భార్య, గంపెడు సంతానం, దారిద్ర్యంతో బాధపడుతున్న శంకరభట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఏదైతే అది అవుతుందని ధైర్యం చేసి భార్య బిడ్డలను ఆశీర్వదించి, విజయం చేకూరితే మీకు పాయసం, లేకుంటే నాకు మరణం అని చెప్పి బయలుదేరుతాడు. తన గ్రామం నుంచి ఉజ్జయినికి ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. మధ్యలో అడవులు దాటుతూ మార్గ మధ్యంలో దొరికే కాయలు, ఆకులు తింటూ నీళ్లు తాగుతూ రాత్రి సమయానికి ఒక బిల్వవనంలో ప్రవేశిస్తాడు. క్రూర మృగాలు ఉంటాయని ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద పడుకుంటాడు. అర్ధరాత్రి వేళ పిడుగు పడినంత శబ్దం రావడంతో ఉలిక్కి పడి లేస్తాడు శంకరభట్టు. కింద చూసిన అతడికి పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు. శంకరభట్టు ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. చెట్టు దిగి ఆనంద బాష్పాలు రాల్చుతూ శివపార్వతులను పదే పదే మొక్కసాగాడు. అతడిని చూసిన శివపార్వతులు అతడిని ప్రేమతో లేవనెత్తి, కుమారా, ఇది బిల్వవనం. ప్రతిరోజు విహారానికి ఇక్కడికి వస్తాము. నీ పూర్వజన్మ పాపం ఎక్కువగా ఉండడం వల్ల ఎన్ని రోజులు నువ్వు కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ వనంలో అడుగుపెట్టిన వారికి పాపాలు నశిస్తాయి. నువ్వు ఈ వనంలో ప్రవేశించి మమ్మల్ని దర్శనం చేసుకున్నందుకు నీకు పాపాలన్నీ నశించాయి. నీ మనసులోని మాటను గ్రహించాము. నువ్వు విక్రమార్కుడి వద్దకు వెళ్ళి తన పూర్వజన్మ గురించి తెలియచేసిన అతడు నిన్ను నమ్మడు. ఈ నిజాన్ని అతడు నమ్మటానికి నీకు ఒక ఉపాయాన్ని చెబుతాము. నువ్వు విక్రమార్కుడి వద్దకు వెళ్ళి ఇలా చెప్పు, ఉజ్జయినికి తూర్పు వైపున వెళితే ఒక కుమ్మరివాడు ఉంటాడు. అతడి ఇంట్లో మట్టితో చేసిన ఒక గుడ్డి ఎద్దుబొమ్మ ఉంటుంది. రాజు అమావాస్య రోజు రాత్రి శివపూజ చేసి ఆ ఎద్దు దగ్గరకు వెళ్ళి తన పూర్వజన్మ వృత్తాంతం గురించి అడిగితే ఆ ఎద్దు చెబుతుంది. ఇదే విషయాన్ని నువ్వు వెళ్ళి విక్రమార్కుడితో చెప్పు. తరువాత ఏం జరుగుతుందో నువ్వే చూడు. ఇక నువ్వు వెళ్ళు, నీకంతా మంచే జరుగుతుంది అని దీవించి శివపార్వతులిద్దరూ అంతర్ధానం అవుతారు. శంకరభట్టు ఆ రాత్రికి అక్కడే గడిపి మరుసటి రోజు సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉజ్జయిని వైపుకి ప్రయాణం కొనసాగించాడు. కొద్ది రోజుల్లోనే ఉజ్జయినిని చేరుకున్నాడు. అక్కడ రాజును కలుసుకుని, రాజా, నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలంటే వచ్చే అమావాస్యకు శివపూజ చేసి ఉజ్జయినికి తూర్పు వైపున 2 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెకు వెళ్ళాలి. ఆ పల్లెలో నివసించే కుమ్మరి ఇంట్లో ఒక మట్టి ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు మీద అక్షితలను, పూలను చల్లితే ఆ ఎద్దు నీ వృత్తాంతం గురించి చెబుతుంది అని అంటాడు. ఇది విన్న రాజు ఎంతో ఆనందించి, అయితే నువ్వు చెప్పిన దాంట్లో నిజానిజాలు ఎంతమాత్రం ఉందో తెలుసుకోవాలి. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని చెబుతాడు.
అటుపై విక్రమార్కుడు కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకుని శంకరభట్టు చెప్పిన పల్లెకు చేరుకుని కుమ్మరి ఇంట్లో ఉన్న ఎద్దుపైన అక్షింతలు పూలు చల్లి దయచేసి నా పూర్వజన్మ వృత్తాంతాన్ని నాకు తెలియచెయ్యి అని అడుగుతాడు. వెంటనే మట్టి ఎద్దు మాట్లాడటం ప్రారంభించింది. రాజా, నిన్ను చూడగానే నాకు విచిత్రమైన జ్ఞానం వచ్చింది. కాని ఆ జ్ఞానం ఎంతోసేపు ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి నువ్వు నీ రాజ్యానికి పడమటి వైపు ఉన్న పెద్ద మర్రి చెట్టు వద్దకు వెళ్ళు. ఆ చెట్టు మీద ఒక పిశాచం ఉంటుంది. రాబోయే అమావాస్య రాత్రి అక్కడికి వెళ్ళి పిశాచం మీద నీళ్లు అక్షంతలు చల్లి నీ పూర్వజన్మ గురించి అడుగు, అది నీకు చెబుతుంది అని చెప్పి అటుపై మౌనంగా ఉండిపోయింది. ఇది విన్న విక్రమార్కుడు ఎంతో ఆశ్చర్యపోయి ఇక చేసేదేం లేక వచ్చే అమావాస్య దాకా వేచి ఉండాలని తిరుగు ప్రయాణం అయ్యాడు. రాజు అమావాస్య రోజు శివపూజ చేసి నీళ్లు అక్షంతలు తీసుకుని మర్రి చెట్టు వద్దకు వెళ్లాడు. రాజును చూసిన వెంటనే పిశాచం అతడి పైకి పడబోయింది. అతడు ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న నీళ్లను అక్షింతలను దానిమీద చల్లి, పిశాచమా, నా పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్పు అని అడుగుతాడు. మరుక్షణమే పిశాచం శాంతించి బోరున ఏడుస్తూ, రాజా, దేవుడి దయవలన నాకు ఇప్పుడే నీ పూర్వజన్మ గురించి నా పూర్వజన్మ గురించి కూడా గుర్తుకు వచ్చింది. అయితే అది కేవలం 2 నిమిషాలు మాత్రమే గుర్తు ఉంటుంది. అటుపై నేను నిన్ను చంపేస్తాను. కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చే అమావాస్య రోజు నీ మహామంత్రి 9 ఏళ్ల కూతుర్ని ఏకాంతంలో ఈ ప్రశ్నను అడుగు. తనే నీకు సమాధానమిస్తుంది అని చెబుతుంది. విక్రమార్కుడు అక్కడ్నుంచి ఉజ్జయినికి వెళ్లి మహామంత్రిని పిలిపించి, మహామంత్రి, వచ్చే అమావాస్య రోజు మీ ఇంట్లో శివపూజ చేసి నీ కూతుర్ని ఏకాంతంలో చూడాలి. దానికి కావలసిన ఏర్పాట్లను చెయ్యండి అని చెబుతాడు. మంత్రి అలాగే అంటూ ఆ విషయాన్ని భార్యతో చెబుతాడు. రాజు తమ కూతుర్ని కాళీదేవికి బలి ఇవ్వాలని అనుకుంటున్నాడని వాళ్లకు అనిపించి దుఃఖంతో తల్లడిల్లిపోతారు. అమావాస్య రానే వచ్చింది. మంత్రికి భార్యకు కలుగుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు. అయితే రాజు మాటలను మీరలేరు కాబట్టి రాజు చెప్పిన విధంగానే ఇంటిని శుభ్రం చేసి పూజకు తయారు చేశారు. విక్రమార్కుడు వచ్చి పూజ చేసి ఆ అమ్మాయిని ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన నీళ్లు అక్షింతలు చల్లి, తల్లి, నా పూర్వజన్మ కథను చెప్పు అని అడుగుతాడు. రాజా, ఏ రోజు రాని జ్ఞానం నాకీరోజు దేవుడి అనుగ్రహం వల్ల వచ్చింది. నీ పూర్వజన్మ కథ నా కళ్లకు కనిపిస్తోంది, చెప్తాను విను అంటూ ప్రారంభించింది. గౌతమి నదీ తీరంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి భార్య, ఒక కొడుకు, కోడలు ఉండేవారు. ఒకసారి 3 రోజుల పాటు కురిసిన కుండపోత వర్షం కారణంగా రాజ్యంలోని ప్రజలందరికీ అపారమైన నష్టం కలిగింది. 4వ రోజు కాస్త వర్షం తగ్గగానే రామశాస్త్రి భిక్షం కోసం ఊరిలోనికి వెళ్లాడు. అయితే జనం ఇంకా కోలుకొని ఉండకపోవడంతో పెద్దగా భిక్ష దొరకలేదు. దొరికిన కాస్త భిక్షను తీసుకుని ఇంటికి వెళ్లాడు. దానిని భార్య చేతికి ఇస్తాడు. భార్య దాంతో వంట వండి భోజనానికి సిద్ధం చేసింది. దేవతార్చనను పూర్తి చేసుకుని నలుగురు భోజనానికి కూర్చుంటారు. అదే సమయంలో 2 అతిథులు వచ్చి ఆకలితో ప్రాణం పోయేటట్టు ఉందని కాస్త భోజనం పెట్టమని అడుగుతారు. రామశాస్త్రి భార్యకు భర్త గురించి తెలుసు కాబట్టి భర్తతో, నేను నా భాగాన్ని కాని నా కొడుకు భాగాన్ని కాని ఇవ్వను, కావాలంటే మీరు మీ కోడలు ఏమైనా చేసుకోండి అని తన ఆకులో ఉన్న భోజనాన్ని, కొడుకు ఆకులో ఉన్న భోజనాన్ని పక్కకు తీసుకెళ్లి తల్లి కొడుకులు తినేస్తారు. రామశాస్త్రి కోడలి వైపు తిరిగి, నువ్వేమంటావు తల్లి అని అంటాడు. మీతో పాటే నేను అంటుంది కోడలు. రామశాస్త్రి తన భోజనాన్ని, తన కోడలి భోజనాన్ని అతిథులకు వడ్డించబోతాడు. అప్పుడు వచ్చిన అతిథులు, మిమ్మల్ని వదిలి మేమెలా తినగలం, ఉన్నదాన్నే నలుగురం పంచుకుందాం అని నలుగురు పంచుకుని తింటారు. మహామంత్రి కూతురు ఇదంతా రాజుకు వివరించి, రాజా, ఆ రామశాస్త్రివి నువ్వే. ఇతరుల దుఃఖాన్ని పట్టించుకోలేని నీ భార్యే ఆ పిశాచం. తన సొంత బుద్ధితో మంచి చెడులను గురించి ఆలోచించకుండా తల్లి చెప్పినట్లు విన్న నీ కొడుకే ఆ గుడ్డి ఎద్దు. చేసుకున్న వారికి చేసుకున్నంత అని పెద్దలు అంటారు కదా, దేనికైనా పెట్టి పుట్టాలి.
అని మంత్రి కూతురు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు విక్రమార్కుడు, అయితే నువ్వే కదా అతడి కోడలివి అని అంటాడు. ఇది విన్న ఆ అమ్మాయి అవునన్నట్లు తల ఊపి సిగ్గుతో తల వంచుకుంటుంది. తర్వాత రాజు గది నుంచి బయటికి వచ్చి మంత్రితో, నీ కూతుర్ని నా కోడలిగా చేసుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. ఇది విన్న మంత్రికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. ఎంతో ఆనందంగా మీ ఆజ్ఞ అని అంటాడు. బట్టి మంచి ముహూర్తం చూసి వాళ్లకు పెళ్లి జరిపించి శంకరభట్టుకు గుమ్మడికాయంత బంగారాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి బహుమతులను ఇచ్చి పంపుతాడు. మనం ఎవరికైనా ఏదైనా పెడితే మనం అడవుల్లో ఉన్నా కూడా పంచభక్ష పరమాన్నాలు మనకు దొరుకుతాయి. ఎవరికి ఏమీ పెట్టనప్పుడు బంగారు సింహాసనంలో కూర్చున్నా తినడానికి ఏమీ ఉండదు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.